హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిబ్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ 30 సెకండ్స్ రివ్యూ చెప్పిన తర్వాత ఫుల్ లెంత్ వీడియో అయితే చేస్తున్నాను. అంటే కన్నప్ప మూవీ గురించి 30 సెకండ్స్లో అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలు పడలేదు. బట్ దానికోసం ఇదే కాస్ట్యూమ్ మీద ఇప్పుడే పెయిడ్ ప్రీమియర్ చూసొచ్చి ఇంకా తెల్లవారలేదు. జస్ట్ ఆ షార్ట్ వీడియో అప్లోడ్ అయిన తర్వాత, షార్ట్ వీడియో చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ఫుల్ వీడియో చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నాకు తెలిసి ఈ వీడియో కన్నప్ప సినిమా చూడాలా వద్దా అనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్, ఒకే ఒక ముక్కలో నేను రివ్యూలో చెప్పాను ఆ మూవీ బాగుందా బాగలేదా అనేసి. సో పాజిటివ్ విషయాలు అలాగే నెగిటివ్ విషయాలు క్లియర్గా ఇన్డెప్త్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా ఎప్పుడైనా కూడా పాజిటివ్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటాం, అలాగే నెగిటివ్ గురించి సెకండ్ మాట్లాడుకుంటాం. బట్ ఈ రివ్యూలో కూడా పాజిటివ్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. పాజిటివ్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ప్రభాస్ గారు. ఇది చాలామందికి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే ప్రభాస్ గారిని ఒక క్యారెక్టర్గా ఇందులో తీసుకున్నారు అండ్ పాన్ వరల్డ్ స్టార్ కాబట్టి ఆయన తప్పకుండా ఆయన కోసమైనా సినిమాకి వెళ్ళాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆడియన్స్ మొదటి నుంచే ఉన్నారు. ఇది మధ్యలో వచ్చింది కాదు, మొదటి నుంచే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కన్నప్ప సినిమాకి ప్రభాస్ గారి కోసమైనా వెళ్ళాలి అనే థాట్ ప్రాసెస్లో జనాలు ఉన్నారు. సో ఇది సినిమాకి బిగ్గెస్ట్ పాజిటివ్ అనమాట. చిన్నది కూడా కాదు, చాలా పెద్ద పాజిటివ్. ఎందుకంటే బేసిక్గా నేను బిఫోర్ ఒక వీడియో చేశాను. అందులో మన మంచు విష్ణు గారు అండ్ మంచు మోహన్ బాబు గారు వీళ్ళందరూ కూడా చాలా ట్రోల్స్ గురయ్యారు. దాని మీద యాక్షన్స్ కూడా తీసుకున్నారు మంచు ఫ్యామిలీకి సంబంధించి. బట్ ఏదేమైనా కూడా అంత ట్రోల్స్కి గురైన తర్వాత చాలామంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా కన్నప్ప సినిమాకి వచ్చారు. అంటే ఇది డిజాస్టర్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది, బాగుండదులే అని ఈ థాట్ ప్రాసెస్లోనే సినిమాకి వచ్చారు. బట్ ఈ సినిమాకి అలా అనుకొని కూడా వచ్చారు అంటే అది ప్రభాస్ గారి కోసమే. ఆయనని టార్గెట్ చేస్తూ వచ్చారు. టార్గెట్ అంటే లైక్ ఆయన కోసమే వచ్చారు. అంతేగాని కన్నప్ప సినిమా హిట్ అవుతుంది అనే థాట్ ప్రాసెస్లో ఎవ్వరూ రాలేదు కన్నప్ప సినిమాకి. నేను థియేటర్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్కరి నోట ప్రభాస్ గారు అనే, అంటే ఆయన కోసమే వచ్చాము ఈ సినిమాకి అనే వాడు వినిపించిందే తప్ప, అంటే రివ్యూవర్లు చెప్తారు, అక్కడ టికెట్స్ దగ్గర కౌంటర్ దగ్గర డిస్కషన్స్ చేస్తున్నారు అండ్ అక్కడక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నారు జనాలు. సో ఇది బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసి సినిమాకి ప్రభాస్ గారు. అండ్ ప్రభాస్ గారిని పెట్టారు, బట్ ఒక జాతర పోర్షన్ మాత్రమే ఆయన కనబడతారు. అంటే జస్ట్ నాకు తెలిసి ఒక 5 to 6 minutes ఉంటారు సినిమాలో. బట్ అలాంటి క్యామియో రోల్ని ప్రమోషన్స్కి చాలా బాగా ఉపయోగపడింది. పోస్టర్స్ వైజ్గా కానీ టీజర్స్ వైజ్గా కానీ అది ఒక జాతర పోర్షన్ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఇది బిగ్గెస్ట్ పాజిటివ్. అండ్ చిన్న పాజిటివ్స్ మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరు యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రతి ఒక్కరు ఇందులో ఎంతమంది ప్యాడింగ్ అయితే ఉన్నారో ప్రతి ఒక్క ప్యాడింగ్ క్యారెక్టర్కి వాళ్ళు జస్టిఫై చేశారు క్యారెక్టర్స్ వైజ్గా. ఓకే, మనందరికీ తెలుసు. స్టోరీ విషయానికి వస్తే ఆల్రెడీ మన కృష్ణంరాజు గారు తీశారు ఇదే కన్నప్ప సినిమా. గత 30 years 40 years బ్యాక్ అనుకుంటుంది, క్లారిటీగా గుర్తులేదు అది. సో ఆ సినిమానే మళ్ళీ అంటే ప్రజెంట్ జనరేషన్, ప్రజెంట్ ప్రొడక్షన్స్, ప్రజెంట్ గ్రాఫిక్స్ ఇవన్నీ వాడి ఈ సినిమాని నిర్మించారు. ఇందులో బెటర్ థింగ్ ఇంకోటి ఏంటంటే, మన విష్ణు అన్న యాక్టింగ్ ఎక్కడ కూడా మనం ట్రైలర్లో గ్లిమ్స్లో టీజర్లో చూసినట్టు ఆర్టిఫిషియల్గా లేదు. అంటే చాలా న్యాచురల్గా ఉంది. అంటే చూడ్డానికి బాగుంది, ఆక్యుఫైడ్గా లేదు, చాలా బాగుంది చూడడానికి. అలాగే మోహన్ బాబు గారు బాగా చేశారు, మోహన్ లాల్ గారు బాగా చేశారు, అలాగే శరత్ బాబు గారు బాగా చేశారు. అండ్ అదర్ క్యారెక్టర్స్ కాజల్ కానీ, అక్షయ్ కుమార్ కానీ అండ్ మధుబాల గారు కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళు ఒక తగ్గ రోల్స్లో చాలా బాగా చేశారు. అండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్నీ బాగున్నాయి.
చాలా అంటే చాలా బాగున్నాయి, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. చూడాలి, ఈ సినిమాకి రావాలి, చూడాలి. అండ్ అంటే ఫైనల్గా 100 రూపీస్ టికెట్ ఛార్జ్ పెట్టి వెళ్ళే వాళ్ళు కూడా ఇక్కడ న్యాయం జరిగిందనుకుంటారు. అంటే 100 రూపీస్కి అన్యాయం అయితే జరగలేదు, 100కి జస్టిఫై అయింది అనే ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇక్కడి వరకు మనకి సినిమా బాగుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నెగిటివ్ లేక వచ్చేస్తే, ఫస్ట్ సినిమాకి బిగ్గెస్ట్ నెగిటివ్ ఏదైనా ఉన్నాయంటే ప్రొడక్షన్ డిజైనింగ్. ప్రభాస్ గారు బిగ్గెస్ట్ పాజిటివ్ అయితే, బిగ్గెస్ట్ నెగిటివ్ ప్రొడక్షన్. అసలుకి ప్రొడక్షన్ వీళ్ళే ఎందుకు చేశారనిపించింది. అంటే నేను చెప్పినట్టు కృష్ణంరాజు గారి కన్నప్ప సినిమా చూసుకుంటే చాలా బాగుంటుంది. అది ఫారెస్ట్లో, ఊర్లో, రకరకాల ప్లేసెస్లో తీస్తారు, చాలా బాగుంటుంది. కానీ పర్టికులర్గా ఈ సినిమాని చూస్తే ట్రోల్స్లో చేశారు వాళ్ళు చాలామంది. అంటే ఒక గ్రౌండ్ ఒకటి తీసుకొని, ఒక పచ్చిక మైదానం తీసుకొని, ఆ ప్లేస్లోనే, ఆ గ్రౌండ్లోనే సినిమా అంతా చుట్టేశారు. అక్కడక్కడే సెట్స్ లాగా వేసేసి, అక్కడక్కడే గ్రాఫిక్ డిజైన్ లాగా చేసేసి అని చెప్పారు. సినిమాలో 70mm స్క్రీన్ మీద చూస్తుంటే అంతకంటే దారుణమైన ఫీల్ సినిమా. అసలు ఆ ప్రొడక్షన్ ఏంటండి బాబు, అసలు ఏం మాట్లాడాలి ప్రొడక్షన్ గురించి. కైన్ మాస్టర్ ఎడిటింగ్ లాంటి ఎఫెక్ట్స్లు ఉంటాయి అక్కడక్కడ చూస్తే. గ్రాఫిక్ బాబోయ్ టార్చర్ ఉంది సినిమాలో. అసలు ఈ ప్రొడక్షన్ ఒక ఎత్తు అనుకుంటే, ఆ గ్రాఫిక్ ఒక ఎత్తు అనుకుంటే, ఈ యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి చూడండి, దండం పెట్టాలి చేతులెత్తి. అసలు ఏం యాక్షన్ సీక్వెన్స్ అయ్యి, హీరోయిన్ ఇంట్రడక్షనే ఒక యాక్షన్ సీక్వెన్స్తో వస్తుంది. ఎలా ఉంటుందంటే, తను ఏదో కావాలి అంటే కొడితే దెబ్బ తగులుద్ది కదా అనేలాంటి ఫీలింగ్స్ తోటి హీరోయిన్ ఫైట్ సీక్వెన్స్ ఉంటాయి. అలాంటి యాక్షన్ సీక్వెన్స్ మరీ దారుణంగా పెట్టారు. ఇంకా అంటే మన మంచు విష్ణు గారు చేసే యాక్షన్ సీక్వెన్స్ కానీ, అండ్ అదర్ క్యారెక్టర్స్ చేసే యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఇవన్నీ కూడా చాలా టూ మచ్ అంటే టూ మచ్గా ఉన్నాయి. ఎక్కడ కూడా ఆ యాక్షన్ సీక్వెన్స్ వైజ్గా చూసుకుంటే సినిమా అంతా బాగా అనిపించదు, వరస్ట్గా అనిపిస్తుంది. అంటే వాళ్ళు ట్రోల్ చేసింది నిజమే కదా, ఈ గ్రాఫిక్ కానీ, ప్రొడక్షన్ కానీ, యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు ట్రోల్ చేసింది కరెక్టే కదా. ఈ ట్రోల్స్ ఖచ్చితంగా సినిమా చూసేటప్పుడు మన మైండ్లోకి వస్తాయి. అంటే వాళ్ళకే మనం సపోర్ట్ చేస్తాం, ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళకి మనం 100% సపోర్ట్ చేస్తాం. అంత దారుణంగా ఉన్నాయి ఆ యాక్షన్ సీక్వెన్స్ కానీ, ప్రొడక్షన్ కానీ, అంటే గ్రాఫిక్ కానీ, ఇవన్నీ కూడా. ఫైనలీ వాళ్ళ కాస్ట్యూమ్స్ అండ్ విగ్స్ మనకు ఆల్మోస్ట్ తెలిసిపోతుంది అవన్నీ విగ్ అనేది. ప్రభాస్ గారి విగ్ అయితే చాలా వరస్ట్గా ఉంటుంది, మీరు సినిమాలో చూడండి. నేను రీసెంట్గా రాజసాబ్ గురించి చెప్పి దాంట్లోనే ఇంత దారుణంగా ఉందేంట్రా బాబు అని అనుకున్నాను. బట్ ఈ సినిమాకి వచ్చి చూస్తే రాజసాబ్లో ఉన్న ఆ హెయిర్ స్టైలు చాలా బెటర్. ఇది విగ్ క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ విగ్ అనేసి. ప్రతి ఒక్కరు వాడారు. నాకు తెలిసి మన మంచు విష్ణు గారు ఒక్కరే ఇందులో విగ్ వాడలేదు, మిగతా వాళ్ళంతా వాడేశారు భయ్య విగ్. అంత విచ్చలవిడిగా విగ్స్ ఉంటాయి ప్రతి ఒక్క క్యారెక్టర్కి. ఈ కాస్ట్యూమ్స్ ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు, ఎవరు అసలు ఈ కాస్ట్యూమ్ డిజైనర్, అసలుకి ఎలా వాళ్ళకి ఆ థాట్ ప్రాసెస్ వచ్చింది ఇలాంటి కాస్ట్యూమ్స్ డిజైన్ చేయాలి అనేసి. బాబోయ్ టార్చర్ అండి బాబు. సో ఫైనలీ సినిమా బాగుందా బాగలేదా అంటే నేను రివ్యూలో చెప్పినట్టే సినిమా అయితే అస్సలు బాగోలేదు. ఏదైనా బాగుంది అన్న థింగ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఆ పరమశివుడు రెఫరెన్స్ అండ్ కన్నప్ప సినిమా పాయింట్ ఏదైతే ఉందో మనకి కృష్ణంరాజు గారు అదే పాయింట్ తోటి ఈ సినిమా కూడా ఉంటుంది. కానీ క్లైమాక్స్ ఒక్కటి పర్వాలేదు అంతే, అదేదో పెద్ద హిట్ క్లైమాక్స్ అని కాదు, పర్లేదు. అండ్ పాయింట్ అందరికీ తెలిసిన పాయింటే కాబట్టి తప్పకుండా సినిమాని ప్రతి ఒక్కరు విజిట్ చేయండి అండ్ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. మంచి సినిమా అంటే సినిమా హిట్ సినిమా అని కాదు, లైక్ అంటే ఆ సినిమాకి కావాల్సింది వీళ్ళు ఇవ్వలేకపోయారు. మరి అంత అంటే ఒక్కొక్కసారి అనిపించింది ప్రమోషన్స్లో ఇందుకే వీళ్ళు వెనకడుగు వేశారేమో, పాన్ ఇండియా సినిమా అనేసి ఏంటి ఇలాంటి గ్రౌండ్లో చుట్టేశారు అనేలాంటి ఫీలింగ్స్ వచ్చేసాయి. సో ఇవన్నీ పక్కకు పెట్టేస్తే సినిమా అయితే పర్లేదు, అంటే అట్టర్ ఫ్లాప్ కాదు కానీ యావరేజ్, అంటే వన్ టైం వాచబుల్ సినిమా అంటాం కదా ఆ టైప్ అనమాట. వన్ టైం వాచబుల్ అయితే చేయొచ్చు సినిమాని, మరి అంత తీసేసిన సినిమా అయితే కాదు. అండ్ ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ చాలా బెటర్గా ఉంటుంది. నాకు తెలిసి సెకండ్ హాఫ్ వల్లనే ఈ సినిమా కొంచెం
అంటే ఎగ్జైట్ క్రియేట్ చేసేలా ఉంటుంది. ఒక్కొక్కరికి ఫస్ట్ హాఫ్ నచ్చుతుంది, ఒక్కొక్కరికి సెకండ్ హాఫ్ నచ్చుతుంది, అది మీ థింగ్స్ అనమాట. బట్ నాకైతే మాత్రం ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫే బెటర్గా అనిపించింది. సెకండ్ హాఫే కొంచెం అంటే స్పీడ్గా ఎగ్జైట్ తోటి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఇది అండి మన డిస్కషన్. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. మీరు కనుక కన్నప్ప సినిమాకి వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళి చూడండి, మీకు నచ్చుతుంది, సినిమా బాగుంటుంది కూడా. అంటే సినిమాటిక్ లిబర్ట్స్ ఇవన్నీ పక్కకు పెట్టేసేయండి, కానీ నార్మల్ ఆడియన్గా మీరు కూడా డిసప్పాయింట్ అవుతారు. అలాంటి సీక్వెన్స్ కూడా ఉన్నాయి, అలాంటి ప్రొడక్షన్ కూడా ఉంది, అలాంటి విగ్స్ ఉన్నాయి, అలాంటి కాస్ట్యూమ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి మనం వేలైతే చెప్తే మనం కూడా ట్రోల్ చేసినట్టు ఉంటుంది. బట్ అందుకనే క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈ వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను. మీరు కనుక మూవీ చూస్తే మాత్రం కింద కామెంట్లో తెలియచేయండి, మీకు మూవీ నచ్చిందా లేదా. నేను చెప్పిన పాయింట్లలో మీకు తప్పకుండా ఈ పాయింట్ నువ్వు నెగిటివ్ చేసావు బ్రో సినిమాని అనేసి కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇది అండి వాళ్ళ టాపిక్. ఎలా అనిపించదు కింద కామెంట్లో తెలియచేయండి. అలాగే నెక్స్ట్ మార్గన్ మూవీ రివ్యూ ఉంది, అది కూడా 30 సెకండ్స్లో చేస్తాను. అట్ ద సేమ్ టైం దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను. మన విజయ్ ఆంటోనీ గారు హీరోగా నటించారు. అదేదో ట్రైలర్ చాలా డిఫరెంట్గా అనిపించింది, బట్ దాని గురించి కూడా రివ్యూ చేయాలంటే నెక్స్ట్ మళ్ళీ ఆ మూవీకి వెళ్ళి చూడాలన్నమాట. ఆ మూవీ రివ్యూ అండ్ డిస్కషన్ ఇలాంటివే మీరు పొందాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వస్తున్న బిల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.